వేణుగోపాలరావు దగ్గరికి వెళ్దాం. వేణు, ఊర్లలో జనాలు ఏమంటున్నారు కాంగ్రెస్ పాలన గురించి? వీళ్ళేమో డబ్బాలు కొంటుకుంటున్నారు, నెలకొకటి 2 నెలలకొకటి ఏదో ఒకటి అన్నట్టు ఊర్ల మీద ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని వెళ్తున్నారు. ఇది మేము అంతే చేసాం ఇంతే చేసామని చెప్పుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంది? సునీత, ముఖ్యంగా చూసుకుంటే ఈ 99 ప్రణాళిక విషయానికి వస్తే అయితే అంటే మొదటి రోజు మాత్రం ఆర్భాటంగా చేశారా కానీ ఆ తర్వాత దీన్ని అయితే పట్టించుకోలేదు. ముఖ్యంగా ఈ ప్రణాళిక సంబంధించి చూసుకుంటే కూడా ప్రతి దానికి కూడా ఇటు మంత్రులు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, మరోవైపు ప్రతి ఒక్కరు కూడా దీనికి హాజరు కావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇందులో ముఖ్యంగా వ్యవసాయము, విద్య, ఆరోగ్యం ఇవన్నీ కూడా వీళ్ళైతే దీంట్లో పెట్టారు. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం రైతులు చాలా తీవ్ర నష్టాల్లో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందని పరిస్థితుల్లో ఇటు చొప్పదని కాన్స్టిట్యున్సీలో రైతులైతే చాలా తీవ్ర అవస్థలు పడుతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు అకాల వర్షాల నేపథ్యంలో కూడా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నట్టు నేపథ్యం. ఈ అకాల వర్షాల నేపథ్యంలో అంటే చేతికొచ్చినటువంటి పంట కూడా ఇటు మామిడి కావచ్చు, వరి కావచ్చు, ఇవన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి రైతులు. అంటే ప్రస్తుతం ఈ రైతాంగానికి బాసడగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ పరంగా అధికారులు కావచ్చు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఇటు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉండే. అంటే నష్టపరిహారం ఇస్తామనో లేకపోతే మీరు ధైర్యంగా ఉండండి మేము చూసుకుంటామనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్ కూడా లేదు. ఇంకోవైపు చూసుకుంటే కొన్ని చోట్ల ఇప్పటికే వరి కోతలకు వచ్చినట్టు నేపథ్యం. దానికి సంబంధించిన ఐకేపీ సెంటర్లు కూడా లేవు ప్రస్తుతానికి. అంటే ఎన్ని వడ్లు వస్తాయి, ఎన్ని ఐకేపీ సెంటర్లు కావాలనే దాని మీద కూడా ప్రస్తుతానికంటే నీడలే అమ్ముకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సునీత. ముఖ్యంగా మొన్నటి చూసుకుంటే ఇటు చొప్పదని కావచ్చు, ఇటు కమలాపూర్ మండలంలో కొన్ని ఏరియాలో కావచ్చు, అంటే చివరి ఆయకట్టుకు నీళ్ళు అందక రైతాంగం తమ కష్టపడ్డటువంటి పంట అంటే లాస్ట్ దశ గొలుసుకాడ వస్తుంది, దాని ఇంకో కొద్ది రోజులైతే కోసుకునే దానికి సంబంధం. కానీ నీళ్లు అందక రైతులు చాలా తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఇటు చొప్పదని కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే చాలా వరకు కూడా రైతులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అని చెప్పి రైతులైతే తీవ్ర మనోవేదన చెందుతున్నటువంటి నేపథ్యం మనకు ప్రతి చోట కూడా కనిపించిందని చెప్పాలి. అంటే వీళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఏ ఒక్కడు కూడా వీళ్ళు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇటు రైతులైతే మాత్రం తీవ్ర ఆవేశం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతిరోజు అంటే 99 రోజుల్లో వివిధ అంశాల మీద ఉంటుంది, దానికి అధికారులు వస్తారు, మంత్రులు వస్తారని చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే అలాంటిది ఏమీ లేదని చెప్పి ప్రజలు చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఈ 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి ప్రగతి ప్రణాళిక ఇవన్నీ కూడా చెప్తామని చెప్పారే కానీ ఎలాంటి ప్రగతి జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎవరి వరకు వచ్చింది, ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎవరికి అందాయి, ఎంతవరకు అందాయి అనే దాని మీద మాత్రం స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఇటు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు కూడా ప్రజలు మాత్రం తీవ్ర మనోవేదన గురవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇప్పటికైనా అంటే వీళ్ళు చెప్పినటువంటి 99 డేస్ సంబంధించి 99 రోజుల్లో వివిధ ప్రణాళికలు అయితే ఏవైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇప్పటికైనా కూడా ఇంకా టైం మిగిలి ఉంది కనుక వాటిని తప్పనిసరిగా ప్రజలకు తీసుకురావాల్సిన అవసరం అని చెప్పి ఇటు ప్రజలే కావచ్చు, రైతులు కూడా చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ రైతులు మాత్రం ప్రత్యేకంగా చెప్పేది ఒకటే, చివరికి సంబంధించి చివరి ఆయకట్టుకు నీళ్ళు అందట్లేదు, తమ నోటికాడ బుక్క పోతా ఉంది, పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో అని చెప్పి తీవ్ర మనోవేదన ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం ఉంది. కొన్ని చోట్ల మాత్రం అంటే ప్రస్తుతానికైతే ఒడ్లు దగ్గరికి వచ్చాయంటే తీసుకారు కళ్ళల్లో ఉన్నాయి, వీటన్నిటి కూడా ఐక్యపీ సెంటర్లో ఏర్పాటు చేసి కొనాలి. లేకుంటే మాత్రం ఇప్పుడు ఎండాకాలంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతో తెలియదు. ఒకవేళ అట్లా వచ్చినట్టయితే మాత్రం అంటే పంట మాత్రం అంటే కోతకొచ్చిన పంట పోతుంది, మరి కళ్ళల్లో ఉన్నటువంటి వరిధాన్యం కూడా ఎటు కాకుండా పోతుంది. కనుక త్వరితగతిన తమ సంబంధించినటువంటి ప్రతి విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. లేకుంటే మాత్రం తాము తీవ్రంగా పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైతాంగం అయితే చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది సునీత. రైట్ వేణు.